ప్రజల గొంతుగా వినిపించే భాగంలోనే ఎల్జీటీవీ ఎప్పటికీ ముందడుగులో ఉంటుంది. ప్రజల సమస్యలతోని, ప్రజల కొరకు, ప్రజలతో పనిచేసే ఎల్జీటీవీతో ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ శిశు విహార్ అనే కొన్ని సమస్యల గురించి మనతో మాట్లాడడానికి పెద్దవాళ్ళు ఉన్నారు. సో మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రజాభవన్ ఎందుకు రావడం జరిగింది, మీ సమస్య ఏంది అసలు? యూసఫ్గూడ శిశు విహార్లో పనిచేసేటువంటి ఆయమ్మలకు 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు పనిచేసిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఇంతకుముందు కలెక్టర్ గారికి, DWO గారికి, అక్కడ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. అంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చిన తర్వాత జీతాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చి అడిగితే బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చిన తర్వాతనే ఇస్తాం అంటున్నారు. మరి బడ్జెట్ లేదంటే ఎట్లా అంటే, మేము ఇప్పుడు 14,500 జీతం కదా, 7,500 జీతం అయితే ఇప్పుడే ఇచ్చేస్తాం అని సమాచారం చెప్తా ఉన్నారు. 7,500 అనేటువంటిది 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది. ఇప్పుడేమో పెరిగిన తర్వాత 14,500 జీతం ఇవ్వబట్టి కనీసం ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేమో బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ఆయమ్మలకు జీతాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్న, అసలు మీరు ప్రజాభవన్కి ఎంతమంది వచ్చారు? అసలు మీరు లోపల ఏం మాట్లాడారు ప్రజాభవన్లో? ప్రజాభవన్కు 10 మంది ఆయమ్మలతో మేము యూనియన్గా వచ్చాము. వీళ్ళ జీతాలు ఇవ్వాలని అక్కడ ఇన్ఛార్జి మేడంని కలిసాము. కలిస్తే మీకు ఫిబ్రవరి వరకు ఇచ్చాము జీతాలు అంటున్నారు. ఫిబ్రవరి వరకు ఇవ్వలేదు, మాకు జనవరి నుంచి ఇప్పటి వరకు ఇవ్వాలంటే మళ్ళీ అక్కడ ఇన్ఛార్జి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే అవును 4 నెలలు ఇవ్వలేదు, మీకు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం అంటున్నారు. కానీ మాకు నమ్మకం. ప్రజాభవన్కి రావడం ఇది మొదటిసారా లేక ఇంతకుముందు వచ్చి వెళ్ళారు? ఇంతకుముందు కూడా వీళ్ళ సమస్యలపైన వచ్చాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి జీతాలు ఆయమ్మలకు సరిగా రావట్లేదు. ఇన్స్టాల్మెంట్ లెక్క వస్తున్నాయి. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. ఈసారి మాత్రం 4 నెలలు అయినా జీతాలు రావట్లేదు. సో మీ శాలరీ కోసం మీరు ఇక్కడ రావడం జరిగింది? శాలరీ కోసం రావడం జరిగింది. మీకు నమ్మకం ఉందా శాలరీ ఇప్పటికైనా మీ ప్రజాభవన్ ముట్టడించారు కాబట్టి ఇప్పుడు నుంచి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఛాన్స్ అంటే ఇప్పుడు కూడా నమ్మకం లేదు. మేము నిన్న సీఎం మాట్లాడింది చూస్తే అసలు డబ్బులు 18,500 కోట్లే వస్తుంది, ఖర్చు ఏమో 22,000 కోట్ల ఖర్చు ఉంది. కానీ నేను జీతాలు మీకు పెంచలేను, నన్ను ఘోషణ రాదని చెప్తా ఉన్నాడు. అంటే దాన్ని బట్టి చూస్తే అసలు మాకు జీతము, అసలు ఉన్న జీతం ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది సమస్య అనిపిస్తూ ఉంది. నమ్మకం అయితే లేదు. మేము భవిష్యత్తులో అవసరమైతే అనేక ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. అంటే టోటల్గా ఇప్పుడు శిశు విహార్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? శిశు విహార్లో ఆయమ్మలు 130 మంది ఉంటారు. అక్కడ అసలు శిశు విహార్ అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడైనా అనాథ పిల్లలను ఎక్కడైనా పడేసుకుంటే తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేస్తారు. వీళ్ళకు సేవ చేస్తుంటారు. వీళ్ళు ఇందులో 0 సైజు నుంచి, అంటే ఈ రోజే పుట్టినటువంటి నుంచి 15, 13, 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఈ ఆయమ్మలు తల్లులు లెక్క వ్యవహరించి వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటారు. వాళ్ళకు కూడా సరైన పోషకం లేదు, వాళ్ళకు కూడా ఫండ్ లేదు, మీకు కూడా లేదు అని ఫండ్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే సహజంగా శాలరీస్ ఎంతవరకు ఉండొచ్చు అంటారన్నా? వీళ్ళ సాలరీ 14,500, 130 మంది ఉన్నారు. 14,500 సాలరీ నెలకు. 14,500, 130 మందికి ఇవ్వలేకపోతున్నారు అంటే మరి ఎంతవరకు ఆలోచన చేసుకోవచ్చు? ఈ 14,500 కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి ఇస్తూ ఉంది. ఈ 2 ప్రభుత్వాలకు కూడా 14,500 ఇచ్చే పరిస్థితులు లేరంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది. సో మీ ఇప్పుడు ఈ డిమాండ్ ఇలా కొనసాగుతుందా? ఇంకా మీ తదుపరి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? మేము తదుపరి స్టెప్స్ చాలా ఉంటాయి. ఆందోళన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడేమో మెమోరాండాలు ఇచ్చే సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నాం. మేము ఏం సమస్య చేసి ఓ ధర్నా చేసి పని బంద్ చేసి సమ్మెకి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళు అనాథ పిల్లలు, వాళ్ళని వదిలేసి పోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేము ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అవసరమైతే అనేక రకాల ఆందోళనలకు పిలిపిస్తాం మేము. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం కానీ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందుగా ఒకసారి సమాచారం అందరికి ఇచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చివరిగా రేవంత్ రెడ్డి సార్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ శిశు విహార్ గురించి ఏం చెప్పదలుచుకున్నారన్న? రేవంత్ రెడ్డి గారు స్పందించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి యూసఫ్గూడలో శిశు విహార్లో పనిచేసే ఆయమ్మలకు అది వాస్తవంగా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేటువంటి ప్లేస్లో పనిచేసే ఆయమ్మలకు కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైన జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు కూడా తక్కువ, వచ్చే జీతం
జీతం కూడా నెల నెల ఇవ్వకపోవడం చాలా అన్యాయమైనటువంటిది. కాబట్టి స్పందించి అక్కడ పనిచేసే ఆయమ్మలందరూ కూడా ఒంటరి మహిళలు, సామాజికంగా వెనకబడ్డటువంటి వాళ్ళు, వీళ్ళ జీతాలు రాకపోతే కుటుంబం నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రత్యేక దృష్టి పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ కాబట్టి వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ జీతాలు రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలనేటువంటిది ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇదండి, మనం చూసుకున్నట్టయితే ప్రజాభవన్కి శిశు విహార్ కోసం ఇంచుమించు 130 మంది ఎంప్లాయీస్ వాళ్ళు అనాథ పిల్లలను సాగుతుంటారన్నమాట. వాళ్ళకున్న బాధ ఏంటంటే ఎంప్లాయీ అంటే వాళ్ళకి శాలరీ ఇవ్వట్లేదు, చాలా కొన్ని రోజుల నుంచి వాళ్ళు శాలరీతో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియోని దయచేసి రేవంత్ రెడ్డి సార్ చేరవేసి శిశు విహార్ని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఎన్నో వాటి మీద ఫోకస్ పెట్టి మనము శిశు విహార్ పైన కూడా ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ రాజేష్తో పవన్ కుమార్.